Hello viewers, welcome to today's session. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science, Crop Production and Microbiology. So, my dear friends, మనం ప్రీవియస్ పేపర్స్ కి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించేటువంటి మనకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో వివిధ విశ్వవిద్యాలయాల అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డిగ్రీ అండ్ పీజీ కళాశాల సహాయ ఆచార్యులు లేదా అధ్యాపకులుగా అర్హత సాధించడం కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి యూజీసీ నెట్ ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 2012 నుంచి మనకు టీఎస్ సెట్ లేదా ఇప్పుడు టీజీ సెట్ పేరుతోటి మనకు స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తుంది. ముఖ్యంగా పేపర్ 1కు సంబంధించి మీరు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అర్హత సాధించాలంటే మీ కన్సర్న్ ఆప్షనల్ సబ్జెక్ట్తో పాటుగా పేపర్ 1లో కూడా మినిమం ఎలిజిబిలిటీ సాధించాలి. సో ఆ మినిమం క్వాలిఫై సాధించాలంటే అసలు అందులో ఉన్న అంశాలు ఏంటి, ఎన్ని యూనిట్లు ఉన్నాయి, క్వశ్చన్స్ యొక్క లెంత్ అండ్ డెప్త్ ఏ విధంగా ఉంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఒక యూనిట్లోకి వెళ్ళి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను కనుక మనం ఒకసారి గమనిస్తే ఇందులో మనం 2012 నుంచి తెలంగాణ స్టేట్ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా రాష్ట్రం బైఫర్గేషన్ అయిన తర్వాత మనకు టీఎస్ సెట్ లేదా టీజీ సెట్ పేరుతోటి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి పేపర్ 1కు సంబంధించి మనం చూసినట్టు కానీ లేదా యూనివర్సిటీ గ్రాంట్ టెస్ట్ లేదా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి సంబంధించి మనకు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేటువంటి మనకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించిన పేపర్ 1 సిలబస్ ఇవి సేమ్ ఉంటాయి. ఏంటి మరి అవి అని మనం చూసినప్పుడు టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 10 యూనిట్లు మీకు నోటెడ్ ఉండాలి. అంతేకాకుండా టీఎస్ సెట్కు సంబంధించి మీరు గమనించండి, మొదటి 5 ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్కి వెళ్ళి వస్తాయి, బోధన అభిరుచికి వెళ్ళి. 6వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు రీసెర్చ్ అప్టిట్యూడ్కి వెళ్ళి వస్తాయి. ఏ మాత్రం తేడా ఉండదు. కాంప్రహెన్షన్ ఇవన్నీ ప్రీవియస్ పేపర్ మనం విశ్లేషణ చేయడం ద్వారా చెప్పుకుంటాం. కాంప్రహెన్షన్కి సంబంధించి మనం గమనించినప్పుడు ఇక్కడ మనకు 11 నుంచి 15 ప్రశ్న వరకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి లేదా ఒక ప్యాసేజ్ ఇచ్చి దాంట్లోకి వెళ్ళి అధ్యయనం చేసి 5 ప్రశ్నలకు సమాధానం చేయమంటాడు. కమ్యూనికేషన్ మనకు ముఖ్యంగా మనకు భావ ప్రసారానికి సంబంధించి సంభాషణకు సంబంధించి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సంబంధించి ఎలాంటి కమ్యూనికేషన్ ఉంటాయి, కమ్యూనికేషన్ బ్యారియర్స్ ఏముంటాయని అడుగుతారు. ఇవి మనకు 16వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు ఉంటాయి. మ్యాథమెటికల్ రీజనింగ్ 21వ క్వశ్చన్ నుంచి 25వ ప్రశ్న వరకు ఉంటాయి. లాజికల్ రీజనింగ్ 26 నుంచి 30 ప్రశ్నల వరకు ఉంటాయి. డాటా ఇంటర్ప్రిటేషన్ 31 నుంచి 35 వరకు ఉంటాయి. ఐసిటి 36 నుంచి 40 వరకు ఉంటాయి. పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ 41 నుంచి 45 వరకు ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 46 నుంచి 50 వరకు ఉంటాయి. అంటే ఒక్కొక్క యూనిట్కి వెళ్ళి కేవలం 5 ప్రశ్నలు వస్తాయి. కనీసం 5 ప్రశ్నలు వస్తాయి, కనీసం పక్కాగా 5 ప్రశ్నలు వస్తాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి, నెగటివ్ మార్కింగ్ లేదు, అన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది అభ్యర్థులు గమనించాలి. కానీ యూజీసీ నెట్కి సంబంధించి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి గమనిస్తే ఇవే 10 యూనిట్స్ అయినప్పటికీ క్వశ్చన్స్ అనేటువంటివి రొటేట్ అవుతూ సేమ్ యూనిట్లకి వెళ్ళి కాకుండా ఒక్కొక్క క్వశ్చన్ ఒక దాంట్లోకి వెళ్ళి మరో క్వశ్చన్ మరో దాంట్లోకి వెళ్ళి మనం వచ్చి అడుగుతూ మనం ఒక రకంగా కన్ఫ్యూజన్ గురి చేయడం జరుగుతుంది. కానీ అభ్యర్థులు ఈ విషయంలో యూజీసీ నెట్కి సంబంధించినటువంటి పేపర్లను కూడా మనం విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో భాగంగా మనం 2013 సెప్టెంబర్లో నిర్వహించినటువంటి యూజీసీ నెట్కు సంబంధించి మనకు ప్రీవియస్లో గతంలో జరిగినటువంటి 2013కు సంబంధించినటువంటి పేపర్ మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇందులో మీరు గమనిస్తే 2017 తర్వాత మాత్రమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మనకు యూజీసీ నెట్ అనేటువంటిది నిర్వహిస్తున్నారు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. అయితే ఈ పేపర్ 1కు సంబంధించి మనం గమనిస్తే ఈ 2017 తర్వాత అంతా ఎన్టీఏ నిర్వహించింది. 2017 ముందు అంటే 15, 16, 12, 13 ఇవి తీసుకున్నట్లయితే సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు యూజీసీ నెట్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మీరు 2017 వరకు చూస్తే 60 ప్రశ్నల నుంచి 50 ప్రశ్నలకు సమాధానం రాయమంటారు. అంటే ఇంటర్నల్గా మనకు 10 క్వశ్చన్ చాయిస్ ఉంటుంది. అంటే నెగటివ్ మార్కింగ్ మాత్రం లేదు, 60కి ఎనీ 50 మాత్రమే రాయమంటారు. ఇది గమనించాలి.
సో మొదటి ప్రశ్న మనం గమనిస్తే the world population growth rate at a certain reference year was 3.5, assuming exponential growth of population. After how many years the population of the world have increased by a factor 60? అంటే ఎంతవరకు మనకు ఈ ఫ్యాక్టర్ 16కి సంబంధించి ఈ వరల్డ్ సంబంధించినటువంటిది అంటే మనం గమనించినప్పుడు 80 years అని గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి, టెలిఫోన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, అంటే మనం వాడేటువంటి ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చింది కానీ మనకు టెలిఫోన్ యొక్క ముఖ్యంగా ఆఫీసుల్లో, పోలీస్ స్టేషన్లలో, వివిధ కార్యాలయాల్లో ఇప్పటికీ టెలిఫోన్ అనేటువంటిది మనకు వైర్తో కూడి ఉండే టెలిఫోన్ మనం చూస్తాం. మరి ఈ టెలిఫోన్ అనేటువంటిది దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు? నాన్ లీనియర్ కమ్యూనికేషనా, సర్క్యులర్ కమ్యూనికేషనా, మెకనైజ్డ్ కమ్యూనికేషన్? అంటే లీనియర్ కమ్యూనికేషన్ అంటే ఒక రేఖీయ మార్గంలో సమాచారం వెళ్ళేటువంటి ఒక ఇది కమ్యూనికేషన్గా చెప్పుకుంటాం. లీనియర్ కమ్యూనికేషన్ అంటే రేఖీయ సంభాషణ, రేఖీయ సమాచారానికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, మీన్స్ ఆఫ్ గ్రేప్ వైన్ కమ్యూనికేషన్. మరి గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అనే రకం దేనికి సంబంధించింది అంటే దేనికి అంటే ఇది ఇన్ఫార్మల్ కు సంబంధించింది. ఇన్ఫార్మల్ అంటే ఫార్మల్ కానిది గ్రేప్ వైన్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఇష్యూస్ ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్ అడ్రస్డ్ బై. ఈ సంభాషణకు సంబంధించి, సమాచారానికి సంబంధించి మనకు అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు దేనికి మనం సమాచారం అందిస్తాం, ఏది అడ్రస్ చేస్తుందంటే మనకు యునెస్కో. ఇక్కడ మీరు అభ్యర్థులు గమనించాలి, అబ్రివేషన్స్ కూడా అడుగుతారు. యునెస్కో అంటే ఏంటిది? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సోషియో అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది దీని యొక్క పూర్తి పేరు. ఏమని చెప్పుకున్నాం? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. మరి యుఎన్డిపి అంటే ఏంటిది? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ 10th క్లాస్ లెవెల్లో మీకు సోషల్ నోట్స్. యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఐటియు ఇంటర్నేషనల్ ట్రైబల్ యూనియన్. ఐఎల్ఓ ఇండియన్ ఇంటర్నేషనల్ లేబర్ యూనియన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. అండ్ ఇంటర్నేషనల్ ట్రైబల్ యూనియన్, అంతర్జాతీయ మనకు ఆదివాసీ సంస్థ. ఈ విధంగా ఇవి మన అబ్రివేషన్స్ మనం చెప్పుకుంటాం. ఇలా ఈ అబ్రివేషన్కి సంబంధించి దాంతోపాటు అడిగిన ప్రశ్నకు మాత్రం కమ్యూనికేషన్కి సంబంధించిన ఇష్యూస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏది అడ్రస్ చేస్తుందంటే యునెస్కో చేస్తుంది. రెఫరెన్షియల్ ఫ్రేమింగ్ యూజ్డ్ బై టీవీ ఆడియన్స్ కనెక్ట్స్ మీడియా విత్. ఇక్కడ ఏమంటున్నాడంటే రెఫరెన్షియల్ ఫ్రేమింగ్ యూజ్డ్ బై టీవీ ఆడియన్స్ కనెక్ట్స్ మీడియా విత్. దేంతో కనెక్ట్ చేయబడుతుంది? రియాలిటీ అంటే నిజమైనటువంటి అంశాలతో అది కనెక్ట్ చేయబడ అనేటువంటిది ఉంటుంది. టీవీకి సంబంధించినటువంటి, టెలివిజన్కి సంబంధించి. తర్వాత 6th క్వశ్చన్, ద కమ్యూనికేటెడ్ నాలెడ్జ్ ఇన్ ఏ క్లాస్ రూమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్. అంటే ఏదైతే తరగతి గదిలో మనకు ఈ సమాచారం ద్వారా పొందిన జ్ఞానం దేనితో పోల్చవచ్చు అంటే కల్చరల్ క్యాపిటల్ గా పోల్చవచ్చు. కల్చరల్ క్యాపిటల్ గా పోల్చవచ్చు. నెక్స్ట్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఇస్ నార్మల్లీ కన్సిడర్డ్ యాజ్. తరగతి సంభాషణ అనేటువంటిది దేనికి సంబంధించిందంటే కాగ్నిటివ్, బ్లూమ్స్ యొక్క సంజ్ఞానాత్మకానికి సంబంధించి. మరి క్లాస్ రూమ్ టీచింగ్ అని అన్నప్పుడు మాత్రం ఇది అఫెక్టివ్కు సంబంధించి. ఎఫెక్టివ్ కాదు, అఫెక్టివ్. క్లాస్ రూమ్ టీచింగ్ అని అడిగినప్పుడు ఏం పెట్టాలి? అఫెక్టివ్ పెట్టాలి. ఎఫెక్టివ్ కాదు, అఫెక్టివ్. ఓకేనా? అంటే క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ కాగ్నిటివ్, క్లాస్ రూమ్ టీచింగ్ అనేటువంటిది అఫెక్టివ్. నెక్స్ట్, ఏ పర్సన్ రైట్స్ ఆల్ ద నంబర్స్ ఫ్రమ్ 0 to 99. The number of times digit 3 will be written. మరి 3 అనే సంఖ్య ఎన్నిసార్లు రాస్తారు అంటే ఆన్సర్ 20 times. 3వ సంఖ్య ఎన్నిసార్లు రాస్తారు? 20 times. తర్వాత
starting from a point A, Ajit walks 14 meters towards west. ఏమన్నాడు? అజిత్ 14 మీటర్లు వెస్ట్ సైడ్ వెళ్ళాడని చెప్తున్నాడు. ఏ వైపు? వెస్ట్. మనకు దిశలు గుర్తుండాలి. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఇది గుర్తుండాలి, మనకు దిశలు గుర్తుండాలి, డైరెక్షన్స్. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? అజిత్ 14 మీటర్లు వెస్ట్ సైడ్ వెళ్ళాడు అంటే ఎన్ని మీటర్లు వెళ్ళాడు? 14 meters. He then turns his right and walks 14 meters. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ కు తిరిగి ఎన్ని మీటర్ నడిచాడట? 14 meters. And then turns his left and walks 10 meters. ఇక్కడ నుంచి ఇటు తిరిగి మళ్ళీ ఎన్ని నడిచాడట? 10 meters. 10 meters. He again turns his left. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు లెఫ్ట్ తిరిగి ఇతడు 14 meters ఇటు నడిచాడు. 14 meters నడిచి అండ్ ఈ రీచెస్ పాయింట్ ఈ. ఈ ఈ అనే పాయింట్ చేరుతున్నాడు. ఇక్కడ ఈ పాయింట్ ఏంటిది? ఏ. అప్పుడు అడిగిన ప్రశ్న ఏంటిది? ఏకు ఈకి మధ్య ఉన్న దూరం ఎంత? ఇప్పుడు ఇక్కడికి ఎంత ఎంత ఉన్నదని చెప్పాడు? 14 meters ఉన్నాడు. 14 meters నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఎంత తిరిగాడు? 14 meters. అంటే మొత్తం ఎంత అవుతుంది మనకు? 24. ఎంత అవుతుంది? యాక్చువల్గా 28 ఉండాలి. 10 meters, రైట్. ఇక్కడ ఇది 10 meters. సో ఇది 10, ఇది 14. అంటే మొత్తం ఎంత అవుతుంది? 24 meters. ఆన్సర్ ఎంత? 24 meters. Next. A, B, C, D, E, F are sitting around the round table. ఒక రౌండ్ టేబుల్ కి సంబంధించి తీసుకున్నప్పుడు ఇలా చుట్టూ కూర్చున్నారు అన్నమాట. A is between E and F. E is opposite to D. C is not in either of neighboring seats of E. The person opposite B. B కి opposite ఎవరు ఉంటారో అని అడిగారు. ఆన్సర్ F. The missing term in the number series. ఇక్కడ మనకు నంబర్ సిరీస్ అడిగాడు, ఇలా మిస్సింగ్ అడిగాడు. అంటే 2, 7, 24, 77, 723 మధ్యలో ఎంత ఉంటుంది అంటే ఆన్సర్ 238. 12 చూడండి. In a certain city, the taxi charges comprises of a fixed charge and the charge of the distance traveled. A person paid 156 for a journey of 16 kilometers and another person paid 204 for the journey of 24 kilometers. The amount paid by a passenger who has traveled 30 kilometers. ఈ 30 kilometers సంబంధించి ఎంత పే చేస్తారంటే 240 rupees. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మనకు హెల్త్ అనేటువంటి కోడ్ను హెల్త్ను KHDOWK అని రాస్తే నార్త్ అనే దాన్ని దేనిగా కోడ్ చేయాలి అంటే QRUWK. దెన్ యాదవ్, అర్జున్, రాజేష్ అండ్ కమల్ ప్లే క్రికెట్. Rajesh and Kamal play tennis but do not play football. Yadav does not play badminton but play golf. Arjun does not play tennis. Kamal sometimes plays badminton. Who does plays only cricket? మరి ఈ క్రికెట్ ఆడే వాళ్ళు ఎవరు? Who does play only cricket? ఇందులో ఓన్లీ క్రికెట్ ఆడే వాళ్ళు ఎవరంటే ఆన్సర్ అర్జున్. ఆన్సర్ ఏంటి? అర్జున్. ఇక్కడ ఏ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ కెన్ నాట్ బి వ్యాలిడ్. డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ కెనాట్ బి వ్యాలిడ్. ఏది కింది వాటిలో? ఇఫ్ ఇట్స్ ప్రిమైస్ ఆర్ ప్రిమైసెస్ ఆర్ ట్రూ అండ్ ఇట్స్ కన్క్లూజన్ ఈస్ ఫాల్స్. ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ అని చెప్తాం. ఓకే, దిస్ ఈస్ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. Next 16 చూడండి. An analogical argument is strengthened by reducing the claim made on the basis of the premises affirmed. ఇది దీని రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17 చూడండి. If two propositions cannot both be false but may both be true. అంటే రెండు తప్పు కాదు కానీ అవి రెండు సత్యమైనప్పుడు దేనికి సంబంధించి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద టూ ప్రపోజిషన్స్ అంటే అవి దేనికి సంబంధించి అంటే సబ్ కాంట్రరీ. Given below are some codes of arrangements of
3 items in order of wider scope. Select the correct code. అంటే ముందు గార్మెంట్స్ ఉంటాయా, తర్వాత క్లాత్ అండ్ షర్ట్, తర్వాత ముందు క్లాత్, తర్వాత గార్మెంట్స్ అండ్ షర్ట్స్, షర్ట్స్ గార్మెంట్స్ క్లాత్స్ గార్మెంట్స్ షర్ట్స్. అంటే ఆన్సర్ క్లాత్, గార్మెంట్స్ అండ్ షర్ట్స్. ఇది కరెక్ట్ సీక్వెన్స్. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఆల్ ఎథీస్ట్ ఆర్ పెసిమిస్ట్? అంటే అందరూ కూడా మనకు దేవుని నమ్మని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెసిమిస్ట్. అంటే మనకు పెసిమిస్ట్ అంటే ఏమంటామంటే మనం వాళ్ళను సానుకూల దృక్పథం లేని వారు అంటారు, నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు అంటారు. అప్పుడు దానికి ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఈక్వలెంట్ స్టేట్మెంట్ అని అడిగాడు. ఆల్ నాన్ పెసిమిస్ట్ ఆర్ నాన్ ఎథియిస్ట్స్. ఆల్ నాన్ పెసిమిస్ట్ ఆర్ నాన్ ఎథియిస్ట్స్. ఇది ఓకేనా? రైట్. నెక్స్ట్ 28 నుంచి 23 వరకు మీరు గమనించినట్లయితే ఇది ఒక మనకు ఇది ఒక డాటా అనాలిసిస్, ఒక దత్తాంశం ఇచ్చి ఒక 5 ప్రశ్నలు ఇచ్చేసి ఆ దత్తాంశానికి సంబంధించి ఒక సంస్థ కానీ, ఒక పాఠశాల కానీ, ఒక స్కూల్ కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ గత 5 సంవత్సరాల్లో సాధించిన ఫలితాలు, ఉత్పాదకతలకు సంబంధించి పైగ్రాఫ్ రూపంలో కానీ, బార్ గ్రాఫ్ రూపంలో కానీ, లీనియర్ అంటే రేఖాచిత్రం రూపంలో కానీ, లైన్ గ్రాఫ్ రూపంలో కానీ, లేదా మనకు ట్యాబులర్ ఫామ్ రూపంలో కానీ అడిగేదే డాటా అనాలిసిస్ దత్తాంశం. ఇది 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా వస్తుంది. 24th క్వశ్చన్ చూడండి. ద ఇంటర్నెట్ ఎథికల్ ప్రోటోకాల్ ఈజ్ కాల్డ్. అంటే నెట్కి సంబంధించిన ఎథికల్ ప్రోటోకాల్ ఏమని పిలుస్తాం? ఇంటర్నెట్కి సంబంధించినటువంటి ఎథికల్ ప్రోటోకాల్ను నెటిక్విటీ అని పిలుస్తాం. ఏమంటాం? నెటిక్విటీ. 25th క్వశ్చన్ చూడండి. కమర్షియల్ మెసేజెస్ ఆన్ ద నెట్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్. వాటిని ఏమని పిలుస్తారంటే వెబ్ మెరిసియల్స్. వెబ్ మెరిసియల్స్ అంట. కమర్షియల్ మెసేజెస్ ఆన్ ద నెట్ ఆర్ ఐడెంటిఫైడ్. Manuel Castelli was the first to use the term. ఏం వాడారు? నెట్వర్క్ సొసైటీ అనే పదాన్ని వాడారు. ఎవరు? మాన్యుయల్ క్యాస్టెల్ మొట్టమొదటిసారిగా ఏ టర్మ్ వాడారంటే నెట్వర్క్ సొసైటీ అనే పదాన్ని వాడారు. మరి జిఫ్ అంటే అర్థం ఏంటిది? జిఫ్ స్టాండ్స్ ఫర్, లేదా ద అక్రోనిమ్ ఆఫ్ జిఫ్ అంటే మనం జిఫ్ ఫైల్స్ అంటాం కదా. మనం ఈ జిఫ్ ఫైల్స్ అనేటువంటి ఇమేజ్కి సంబంధించి ఉంటాయి. ఈ జిఫ్ అంటే అర్థం ఏంటిదంటే గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. జేఎఫ్ అంటే ఏంటిది? గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. 28th క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఈ కింది వాటిలో ఉన్నటువంటివి మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏదైనా చూడండి. ఐబిఎం ఐఏఐఎక్స్ మనకు ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, సన్ సోలారిస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, ఫైర్ ఫాక్స్ అనేటువంటిది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. 29th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఆర్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్? కింది విశ్వవిద్యాలయాల్లో ఏది మైనారిటీ విశ్వవిద్యాలయం అని అడిగాడు. పంజాబ్ యూనివర్సిటీ సిచ్యువేటెడ్ ఎట్ పాటియాలా, ఉస్మానియా యూనివర్సిటీ సిచ్యువేటెడ్ ఎట్ హైదరాబాద్, కాశ్మీర్ యూనివర్సిటీ సిచ్యువేటెడ్ ఎట్ శ్రీనగర్. ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే ఇవి మనకు స్టేట్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీగా మనం చెప్పుకుంటాం. కానీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ఢిల్లీ అనేది ఒక మైనారిటీ ఇన్స్టిట్యూషన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 30th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ది నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్? ఈ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఇట్ ఫెసిలిటేట్స్ కాన్స్టాంట్ ఇంటరాక్షన్ విత్ ద లీడర్స్ ఆఫ్ సివిల్ సొసైటీ, ఇట్ ప్రొవైడ్స్ పాలసీ అండ్ లెజిస్లేటివ్ ఇన్పుట్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ 2 అంశాలు అనేటువంటివి మనకు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ యొక్క మనకు కరెక్ట్ స్టేట్మెంట్లు అని చెప్పుకుంటాం. నెక్స్ట్ 31 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ వాలంటరీ ప్రొవిజన్స్ ఇన్ ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992? 73వ రాజ్యాంగ సవరణ మనకు 1992లో జరిగింది.
73వ రాజ్యాంగ సవరణకు సంబంధించి మనకు ఏ ప్రొవిజన్స్ అనేటువంటి మనకి ఇవ్వడం జరిగిందంటే రిప్రజెంటేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటర్ ఆన్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. Next, 32 question. In which of the following states the segment of population which is in majority enjoys the benefit of reservation of seats in the state assembly? దీనికి సంబంధించి మనం గమనించినప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కు సంబంధించినటువంటి మేఘాలయ, మిజోరాం ఈ రెండు మనకు కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. 33. Which of the following are the ways of acquiring Indian citizenship? అంటే ఏ కింది అంశాల ద్వారా భారతదేశంలో పౌరసత్వం పొందబడుతుంది అని అడిగారు. మరి బర్త్ ద్వారా పొందబడతారు, అంటే జన్మతః అన్నట్టు. ఇప్పుడు మా చిన్నోడు మెట్పల్లిలో పుట్టాడు, వాడు పుట్టిన స్థలం అంటే మెట్పల్లి అవుతుంది. వాడు ఏ దేశస్థుడు? అది తెలంగాణ రాష్ట్రంలో ఉంది, తెలంగాణ రాష్ట్రం భారతదేశం ఉంది కాబట్టి ఇండియన్ అవుతాడు, పుట్టుకతో భారతీయుడు. డీసెంట్ ద్వారా పౌరసత్వం పొందుతాడు. నేచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా పౌరసత్వం పొందుతాడు. ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ ద్వారా కూడా పౌరసత్వం పొందడానికి, భారత పౌరసత్వం పొందడానికి అవకాశం ఉండేటువంటిది ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ కరెక్ట్? అంటే మనకి ఏదైతే ఈ సివిల్ సర్వీసెస్ నిర్వహించేటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ అని మనం చెప్పుకుంటాం. ఈ యూపీఎస్సీకి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగాడు. యూపీఎస్సీ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎస్, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ ఈస్ సర్వ్స్ యాజ్ అన్ అడ్వైజరీ బాడీ. ఇది సలహా సంఘంగా పనిచేస్తుంది. ఇక 35 to 40 మనం ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి ఒక ప్యాసేజ్ ఇచ్చి 5 ప్రశ్నలు అడిగి అందులోంచి మన అండర్స్టాండింగ్ లెవెల్ను వాళ్ళు గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ 41 క్వశ్చన్ కనుక మనం గమనిస్తే, ఏ గుడ్ టీచర్ మస్ట్ బి అంటే ఒక మంచి టీచర్ ఎలా ఉంటాడు అని అడిగాడు. కింద 4 ఆప్షన్స్ ఖచ్చితంగా చదివిన తర్వాత ఆన్సర్ పెట్టాలి మిత్రమా. ఇవే 4 ఆధారంగా అయ్యో మొదట ఇదే ఆన్సర్ సార్ చెప్పింది కదా అనుకోకూడదు. ఇచ్చిన 4గిట్లో ఏది బెస్ట్ సూట్ అవుతుందో అదే ఆన్సర్ పెట్టాలి. దట్ ఈస్ టీచింగ్ అప్టిట్యూడ్. రిసోర్స్ఫుల్ అండ్ పార్టిసిపేటివ్ టీచింగ్ మెథడ్ adopted in the classroom is treated as a good teacher. 42. Which of the following is the best method of teaching? అంటే బోధనలో ఈ కింది వాటిలో అన్నదానిలో ఏది బెస్ట్ మెథడ్ అంటే లెక్చర్ మెథడ్. ఇది ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు లేదా ఒక కొత్త అంశాన్ని కానీ ఒక వ్యక్తి గురించి కానీ పరిచయం చేసేటప్పుడు ఈ లెక్చర్ మెథడ్ వాడతారు. డిస్కషన్ మెథడ్, దీన్ని చర్చా పద్ధతి అంటారు. దీన్ని సోక్రటీస్ పూర్వకాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. డిమాన్స్ట్రేషన్ మెథడ్, ప్రదర్శన పద్ధతి, అంటే బోధన ద్వారా ఏ విధంగా అయితే బోధించడం ద్వారా ఓరల్గా లెక్చర్ చెప్తామో దానికి చూపించుకుంటూ మనం ఏది టీచింగ్ చేస్తే అది బెస్ట్ మెథడ్ మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్, సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్ చేసి ఎప్పుడైనా సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ ఎప్పుడైనా రెసిప్రోకల్గా ఉంటుంది. అంటే ఇటు ఎన్కోడర్ ఉంటాడు అంటే సెండర్ కమ్యూనికేషన్, ఇంకోడు డీకోడర్ ఉంటాడు అంటే రిసీవర్, మధ్యలో మనకు మాధ్యమం అనేటువంటిది ఉంటుంది. వీడు విన్న తర్వాత వీడు సమాచారాన్ని ఇటు పంపిస్తాడు, అప్పుడు వీడు ఎన్కోడర్ అవుతాడు, వీడు డీకోడర్ అవుతాడు, మీడియా ద్వారా మళ్ళీ సమాచారం అనేటువంటి చేరుతుంది. దీన్ని రెసిప్రోకల్ అంటారు, ఇచ్చిపుచ్చుకునే పద్ధతి అని అంటారు. ఇది సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది క్లాస్ రూమ్లో టీచర్ స్టూడెంట్స్ మధ్యలో జరగాలి. ఫీడ్బ్యాక్, దీన్ని మనం ఏమంటాం అంటే ఫీడ్బ్యాక్ అంటాం. ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చే క్రమంలో రిసీవర్ మనకు ఏది డీకోడర్ ఎన్కోడర్గా మారుతాడు, సెండర్ దట్ మీన్స్ ఎన్కోడర్ డీకోడర్గా మారుతాడు. 44 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఇవాల్యూషన్ అసెసెస్ ద లర్నింగ్ ప్రోగ్రెస్ టు ప్రొవైడ్ కంటిన్యూషన్ ఫీడ్బ్యాక్ టు బోత్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్? దీన్ని ఫార్మేటివ్ ఇవాల్యూషన్ అంటారు. అంటే ఒక క్లాస్ రూమ్ జరిగేటప్పుడు ఒక క్లాస్ చేసేటప్పుడు వెంటనే టీచర్ స్టూడెంట్స్ మధ్యలో ఇవాల్యుయేషన్ చేసేదాన్ని ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అంటారు. డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటిదంటే క్లాస్ రూమ్ స్టార్ట్ చేసే కంటే ముందు బిగినింగ్ ఆఫ్ ది క్లాస్ లేదా ఇంట్రొడక్షన్ చేసే క్రమంలో లేదా దీన్ని మనం
ఐస్ బ్రేకింగ్ సెషన్ అంతా కూడా డయాగ్నోస్టిక్ ఇవల్యూషన్. సమ్మేటివ్ ఇవల్యూషన్ అని దేన్ని అంటామంటే ఇయర్ ఎండింగ్ లేదా సెమిస్టర్ ఎండింగ్ పేపర్ను మనం సమ్మేటివ్ ఇవల్యూషన్ అని అంటాం. నెక్స్ట్ 45 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్కేల్డ్ డౌన్ టీచింగ్ సిచ్యువేషన్. దీన్ని మనం స్కేల్డ్ డౌన్ టీచింగ్ మెథడ్ అంటాం, దాన్ని మైక్రో టీచింగ్ అంటాం. జస్ట్ మనం 10 minutesలో మనం బోధన చేయడం జరుగుతుంది. 10 to 15 or 20 స్లైడ్స్ మనం ఉపయోగించి పవర్ పాయింట్ ద్వారా 10 నిమిషాల లోపల చెప్పేదాన్ని మనం మైక్రో టీచింగ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ 46వ ప్రశ్న, క్లాస్ ట్రాన్స్ఫర్. చిన్న పిల్లలకు చాలా ఇష్టమైంది కదా అని కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ స్కూల్స్ అని మనం ఏదైతే మనం చెప్తున్నామో దానికి సంబంధించి కంప్లీట్ చూడండి, ఇది కంప్లీట్ ఉంది, ఇక్కడ కూడా కంప్లీట్ ఉంది అనుకోవద్దు. ఇది కంప్యూటర్ సింపుల్. మెయిన్గా పదాలు ఇది అబ్రివేషన్ ఇచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా అభ్యర్థులు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్ అనేటువంటిది క్లాస్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఈ కింది వాటిలో ఏది ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాత్మక పద్ధతి కానిది ఏది అని అడిగారు. సింగిల్ గ్రూప్ ఎక్స్పెరిమెంట్, ఎస్ ఇట్ ఈస్ ఏ ఎక్స్పెరిమెంటల్. దెన్ ప్యారలల్ గ్రూప్ ఎక్స్పెరిమెంట్, ఇది కూడా. రేషనల్ గ్రూప్ ఎక్స్పెరిమెంట్, ఇది కూడా. కానీ అడిగిన ప్రశ్న ఏంటిది, నాట్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్. రెసిడ్యువల్ గ్రూప్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది మనకు రీసెర్చ్కి సంబంధించి, అంటే దట్ మీన్స్ ఈ ఎక్స్పెరిమెంటల్ సంబంధించి మనం ఉపయోగించామని గుర్తుపెట్టాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ పారామెట్రిక్ టెస్ట్. నాట్ ఏంటి పారామెట్రిక్ టెస్ట్? నాట్ ఏ పారామెట్రిక్, నాట్ ఏ నాన్ పారామెట్రిక్ టెస్ట్. నాన్ పారామెట్రిక్ టెస్ట్ కానిది అన్నట్టు టీ టెస్ట్. మరి మిగతా సైన్ టెస్ట్, కైస్కర్ టెస్ట్, రన్ టెస్ట్, ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి అంటే ఇవి మనకు ఈ నాన్ పారామెట్రిక్ కాకుండా పారామెట్రిక్ సంబంధించి మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. 49 క్వశ్చన్ మనం గమనిస్తే అసెర్షన్ అండ్ రీజన్ ఇవ్వడం జరిగింది. అసెర్షన్ లో క్వాలిటేటివ్ రీసెర్చ్ ఈజ్ ఇండియా హ్యాస్ ఏ లాంగ్ వే టు డూ గో reach international standards. Reason, because the funding agencies do not support quality research in academic institutions. దీనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఏ ఇస్ ట్రూ, ఆర్ ఇస్ ఫాల్స్. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ రీసెర్చ్ స్టెప్స్. అంటే మొదట సెలెక్షన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఆర్ సెలెక్షన్ ఆఫ్ ది టాపిక్, దెన్ రివ్యూ ఆఫ్ ది లిటరేచర్, దెన్ డాటా ఇంటర్ప్రిటేషన్, దెన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫైండింగ్స్. ఇవి మన కరెక్ట్ సీక్వెన్స్ గా మనం గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ 51, డీకన్స్ట్రక్షన్ ఈజ్ ఎ పాపులర్ మెథడ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్. ఇది ముఖ్యంగా లిటరేచర్లో, అంటే మనకు ఏదైతే సాహిత్యానికి సంబంధించి, లిటరేచర్ అంటే సాహిత్యం, ఈ సాహిత్యాలకు సంబంధించి డీకన్స్ట్రక్షన్ అనేటువంటిది ఏ పాపులర్ మెథడ్ ఆఫ్ రీసెర్చ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 52, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్నిక్స్ కమ్యూనాలిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఇది దేంతో అనుబంధం కలిగి ఉందంటే ఫ్యాక్టర్ అనాలిసిస్. ఫ్యాక్టర్ అనాలిసిస్, ద వేరియబుల్ విచ్ ఇంపాక్ట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ ఏ డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్. దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే కంట్రోల్ వేరియబుల్ గా పిలుస్తాం. నెక్స్ట్ 54 క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్ మెథడ్. కోటా సాంప్లింగ్ అనేటువంటిది నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్. రిమైనింగ్ ప్రాబబిలిటీ సాంప్లింగ్, సింపుల్ ర్యాండమ్ సాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్, క్లస్టర్ సాంప్లింగ్, ఇదంతా కూడా మనకు ప్రాబబిలిటీకి సంబంధించి సాంప్లింగ్ అని చెప్పుకుంటాం. నాన్ ప్రాబబిలిటీకి అన్నప్పుడు మాత్రం ఈ కింది వాటిలో మనకు ఏబిసి నాన్ ప్రాబబిలిటీకి సంబంధించి ఏది కానిది అవుతుంది. అంటే ఈ ఏబిసి అనేటువంటిది ప్రాబబిలిటీకి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఓన్లీ డి ఆన్సర్ నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్ మెథడ్ చెప్పుకుంటాం. నెక్స్ట్ 55, బై ద ఇయర్ 2022 క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిమ్స్ టు ఇన్స్టాల్ 20,000 మెగావాట్ల సోలార్ పవర్ ను భారతదేశం ఏం చేయాలి, ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. 56, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ యాజ్ యునెస్కో రికగ్నిషన్. అంటే బయోస్ఫియర్ రిజర్వ్స్ ఈ మధ్యలో గ్రేట్ నికోబార్ ను మనకు గుర్తించిన విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, విచ్ యాక్టివిటీ కాంట్రిబ్యూట్స్ టు వాటర్ పొల్యూషన్ మోర్ దెన్ ఎనీ అదర్
throughout the world, that is agriculture sector. Then 59 question, G5 are the 5 most important emerging economies of the world. Which one of the following does not form up G5? దీనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు మెక్సికో ఇది G5, బ్రెజిల్లో G5, చైనా G5, కొరియా మాత్రం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. Next, 60th question, last question. Which of the following nations has the maximum per capita emission of carbon dioxide? USA. US అత్యధిక కార్బన్ డైఆక్సైడ్ ను తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తుందని చెప్పుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ సజెస్టింగ్ యూ బీ కాన్ఫిడెంట్, బీ ప్రిపేర్. టైమ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుయబుల్. ఈ వాయిదా వేయడం అనేటువంటిది మీరు కోరుకునే అత్యంత అద్భుతమైనటువంటి విషయం. ఆల్రెడీ చదివిన వాళ్ళు రివిజన్ చేయండి. కొత్తగా చదివే వాళ్ళు వ్యాలిడ్ బుక్స్ మాత్రమే తీసుకొని సాలిడ్గా కూర్చోండి. డెఫినెట్గా విజయం మీ సొంతం అవుతుంది. So SRR College, Department of Botany, Food Science, Crop Production and Microbiology always welcoming you, always supporting you and definitely suggest you. So my dear friends, I wish you all success.